దయచేసి మానుకోవాలా. ఒక్కసారి బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర జాయిన్ అయ్యారు, బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్ర గారు. ఏంటి బీసీ కమిషన్ మెంబర్ గా ఏం చెప్తారు? ప్రభుత్వం ఫాలో అయిన ప్రాసెస్ లో ప్రాబ్లం ఉందా, లేకపోతే కోర్టు సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు జాయిన్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరికీ తెలుసు ఇది అయ్యేది కాదు పోయేది కాదు, ఇవన్నీ డ్రామాలు అని అంటారు. ఇప్పుడు మేము కూడా ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాం. ఎక్కడ మనము దీన్ని అంటే మేము 3 సంవత్సరాల కాలంలో తమిళనాడు గాని లేకపోతే కర్ణాటక గాని మధ్యప్రదేశ్ గాని కొన్ని మిగతా దగ్గర జరిగినట్టు చాలా క్షుణ్ణంగా చదివి తిరిగి వచ్చి చూస్తూ ఎప్పటికప్పుడు మేము అంటే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము ఒక 6 నెలల పాటు గవర్నమెంట్ లో ఉండటం జరిగింది. గవర్నమెంట్ లో వినపడుతుందా అండి? వినపడుతుంది. అదే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మరి బీసీ కమిషన్ మెంబర్ గా ఉన్నారు. ఉన్న ప్రతి సందర్భంలో కూడా మేము అంటే మాకేంటంటే ఒక 25 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమకారులుగా ఉన్నాం, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నాం. కాబట్టి సరే గవర్నమెంట్ ఏదైనా కూడా మన హాయంలో ఏదో ఒకటి చేసినట్టు ఉండాలి. ఈ రిజర్వేషన్ మిగలటానికి ప్రయత్నం చేయాలి. మనం 3 సంవత్సరాలు ఒక పొజిషన్ లో ఉండేందుకు జీవితకాలంలో చెప్పుకోవడానికి ఏదైనా మిగిలి ఉండాలని చెప్పేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేశాం, ప్రభుత్వానికి సహకరించాం, చెప్పాం. అంటే వాళ్ళు ఏంటంటే మా కాడికి వచ్చేసరికి ఇది బీఆర్ఎస్ కమిషన్ అనే విధంగా వాళ్ళు అంటే బీసీ ఉద్యమకారులు అయినప్పటికీ కూడా ఆ విషయాలు తెలుసుకోకుండా వీళ్ళు బీఆర్ఎస్ కమిషన్ అనేది మేము చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేశాం గవర్నమెంట్ కి, కానీ పక్కకు పెట్టారు, కానీ వినలేదు. కానీ మొదటి నుంచి మనం చెప్పేది ఏంటంటే చాలా స్పష్టంగా ఇదంతా కూడా ఇది ట్రిపుల్ టెస్ట్ మీద ఆధారపడేటువంటి అంశము. ఈ ట్రిపుల్ టెస్ట్ కాదని మనం పోయేటట్టు లేదు అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్పినాం. ఆ ట్రిపుల్ టెస్ట్ లో ఏమంటున్నాడు అంటే డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఎంక్వైరీ చేయాలి, షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అని చెప్పినాడు. ఆర్టికల్ 141 ప్రకారము ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని దానికి బైండ్ ఓవర్ అయి ఉండాలి అనేది భారత రాజ్యాంగంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్పినాము. ఆ రోజు ఏం చేసినారు వీళ్ళు, మా కమిషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ నిరంజన్ గారి కమిషన్ తీసుకొచ్చి ఏం చేశారు, నిరంజన్ గారి కమిషన్ కే దిస్ కమిషన్ షెల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ డెడికేషన్ కమిషన్ విచ్ విల్ కాండక్ట్ కాంటెంపరనీస్ రిగరస్ ఎంపెరికల్లీ అని చెప్పేసి డెడికేటెడ్ కమిషన్ చేయవలసిన పని కూడా ఈబీసీ కమిషన్ కే చేయండి అని చెప్పేసి ఆ జీవోలో ఇవ్వటం జరిగింది. దాని తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఇక్కడ బీసీ కమిషన్ చేస్తే ఇది నిలబడదు, ఇది డెడికేటెడ్ కమిషన్ చేయాలని చెప్పేసి చాలా సందర్భాలలో ధర్నాలు రిప్రజెంటేషన్లు ఇవ్వడం చేసినా కూడా పట్టించుకోకపోతే ఆర్ కృష్ణ గారు హైకోర్టులో పిటిషన్ వేసి ఇది ఇట్లా ఉన్నది, రూల్ పొజిషన్ ఇట్లా ఉన్నది, వీళ్ళేమో రెగ్యులర్ కమిషన్ కి ఇచ్చారని చెప్తే అప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేసి ఇది కాదు నాయన డెడికేటెడ్ కమిషన్ వేసి చేయాలని చెప్తే గానీ డెడికేటెడ్ కమిషన్ వేసడం జరిగింది. సరే డెడికేటెడ్ కమిషన్ కూడా వాళ్ళు ఎట్లా చేయాలి, ఆర్టికల్ 340 ప్రకారం వేయాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 ఉంది, ఆ 340 ప్రకారం దాన్ని అపాయింట్ చేయాలి. లేదంటే సెకండ్ ఆప్షన్ 1952 కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయాలి, లేదంటే స్టాటిస్టిక్స్ యాక్ట్ ఉన్నది దాని కింద నిండా వేయాలి. ఈ 3 పొజిషన్లు వేస్తే మాత్రమే నిలబడే సందర్భాలు ఉంటాయి. కానీ వీళ్ళు కాకుండా కేవలం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి జీవో తీసుకొచ్చారు, దాంట్లో జనగణన అని చెప్పారు, మళ్ళా కొంతకాలానికి మళ్ళా జీవో వేరే తీసుకొచ్చి ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. సింగిల్ మ్యాన్ కమిషన్ వేస్తే సింగిల్ మ్యాన్ కమిషన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ ఆఫీస్ సిబ్బంది లేదు, వాళ్ళకి సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, సర్వే సంస్థలు లేవు. ఇవన్నీ లేకుండా ఖాళీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి ఆదరా పాదరా మొగడా అని చెప్పేసి అనేక రకాలుగా బయటికి పోయినరు. ఏం చేసుకొచ్చిర్రు ఏం సంగతో అంటే అక్కడ కూడా గతంలో చేసిన దానికి బీసీలని పర్సంటేజ్ తక్కువ చేస్తే కూడా దాని మీద కూడా అనేక రకాల కోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదో ఆ జడ్జిమెంట్ ను కనుక ఫాలో అయ్యి మేము చెప్తా ఉన్నాం. అనేక సందర్భాలలో మేము ప్రధాన ప్రతిపక్షగా అయినప్పటికీ కూడా అయ్యా తమిళనాడు దీనికి ఒకటే మార్గం ఉన్నది, భారతదేశంలో మనం గెలిచి బయటపడాలంటే మాత్రం సరే పార్టీలు ఏదైనా కావచ్చు, మనము బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఆ రోజు అసెంబ్లీలో చర్చ తీసుకొచ్చి బిల్లు పెట్టినప్పుడు ముక్త కంఠంతో కూడా వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ గాని బీఆర్ఎస్ గాని మిగతా వాళ్ళందరూ కూడా సహకరించారు, ప్రజా సంఘాలు బీసీ సంఘాలు కూడా సహకరించాయి. కానీ ఒకటే వీళ్ళందరి ఆందోళన ఏంటి, వీళ్ళందరి అంటే
మీరు రూల్ ప్రకారం పోతే ఈ పంచాయతీ ఉండేది కాదు. ఈ రూల్ ప్రకారం పోకుండా ఉండటం వల్లనే ఈ రకంగా జీవోలు తీసుకొచ్చేసి ఆర్డినెన్స్ అంటారు, బిల్లులు అంటారు. సరే, బిల్లులు ఇక్కడి నుంచి గవర్నర్ పంపిరు, గవర్నర్ నుంచి మనము కేంద్రానికి పంపేటప్పుడు ఆర్టికల్ 31C కింద పంపారు వీళ్ళు. ఆర్టికల్ 31B కింద పంపితే అది జరిగేది. ఆర్టికల్ 31C కింద పంపేది ఏ సందర్భంలో తమిళనాడు పంపారు కాబట్టి వాళ్ళు తమిళనాడు యాక్ట్ తెచ్చుకొని అది యాజ్ ఇట్ ఈజ్ గా పంపారు. అంటే తమిళనాడులో దానికన్నా ముందే రిజర్వేషన్ ఉన్నది, ఆ రిజర్వేషన్ దాటి ఉన్నది కాబట్టి జయలలిత గారు అమెండ్మెంట్ చేసుకున్న సందర్భాలలో ఆ 9th షెడ్యూల్ లో పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే దాని ప్రొటెక్షన్ అడిగారు. కానీ ఇక్కడ ఏ చట్టం లేకుండానే మనం రిజర్వేషన్ దాటిపోకుండానే మనకు ప్రొటెక్షన్ అని చెప్పారు. అంటే అదొక ఇల్లీగల్ గా పంపారు. అంటే సరే, ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ ఒకటి, ఇవి ఎన్ని చేసినా సరే 50% కోటా దాటదు అన్నది ఉన్నప్పుడు ట్రిపుల్ టెస్ట్ లో ఇవన్నీ చేసినా ఏం లాభం? ఎంపెరికల్ డాటా, బీసీ డెడికేటెడ్ కమిషను ఇవన్నీ చేసినా అక్కడి దాకా రాలే కదా. 50% దాటదు, రిజర్వేషన్లు దాటొద్దు అన్న పరిమితి అన్నది ఉన్నప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇది హైకోర్టులో పిటిషన్లు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్తుంది పంచాయతీ. ఈ సుప్రీంకోర్టుకు పంచాయతీ వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి అంటే అక్కడ వాళ్ళు అడుగుతారు ప్రమాణాలు. అంటే మీరు ఇది పెంచమని అడుగుతున్నారు కాబట్టి మీ దగ్గర కాంటెంపరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ ఉన్నదా అంటే క్షేత్రస్థాయిలో 88 కోట్ల పేజీల సమాచారం ఉన్నది. అదే విను వినే అదే నువ్వు ఎక్కడ ఇంప్లీడే కాలే మీరు పిటిషన్ లో బీసీ అంటారు, మీరు బీసీ ఇంప్లీడ్ అయ్యారా? మీకు చెప్పండి, బీసీ కమిషన్ మెంబర్ మాజీ మీరు ఇంప్లీడ్ కాలే, మీరు బీఆర్ఎస్ పార్టీ ఎవరన్నా ఇంప్లీడ్ అయ్యారా? మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, భారతీయ జనతా ఎవరన్నా, ఆర్ కృష్ణ గారు తప్ప ఎవరన్నా మీరు ఇంప్లీడ్ అయ్యారా? అందరు బీసీల గురించి మాట్లాడతారు, బీసీల రిజర్వేషన్ ఉండాలని చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఒక్కలన్నా ఇంప్లీడ్ అయ్యారా? మీ పార్టీ నుంచి కానీ మాజీ సభ్యులు కానీ ఎవరన్నా? మళ్ళీ అందరూ వచ్చి బీసీల రిజర్వేషన్ కావాలంటారు. ఏమైనా చేసిరా మీరు? మీరు చెప్పండి. ప్రతి దాన్ని తప్పు పట్టే ప్రయత్నమే తప్ప ఒక్క దాన్ని సమర్థించిరా? అసెంబ్లీలో బిల్లు పాస్ అయితే వాకౌట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతారు, కౌన్సిల్ లో వెళ్ళిపోతారు. కేసీఆర్ గారు వివరాలు నమోదు చేసుకోరు, కేటీఆర్ గారు నమోదు చేసుకోరు, హరీష్ రావు గారు నమోదు చేసుకోరు. అదే కాకుండా మా పొన్నం ప్రభాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంప్లీడ్ గారి కేసినట్టు ఎవరు ఇంప్లీడ్ గారు. మళ్ళీ వచ్చి మేము బీసీ మీరు అందరూ మద్దతు ఇస్తున్నారు, మరి ఎవరు మద్దతు ఇస్తున్నారు? అంతమంది బీసీ జనాభాని కులగన్నా చేసిర్రా? 5% తగ్గించి ఎవరు తక్కువ చేసిర్రా? ఎవరు తక్కువ చేసి లెక్కలు బయట ఎవరు చెప్పిరండి 5% అన్నది? ఎవరు? మీరే తప్పు పట్టి రాజకీయం చేస్తారు. మిగతా వాళ్ళు పెరుగుతారు. ఎవరిదో పెరిగింది? ఒకసారి వట్టి జానయ్య గారికి అవకాశం ఇద్దాం. ఒకసారి వట్టి జానయ్య యాదవ్ గారికి అవకాశం ఇద్దాం. వట్టి జానయ్య గారు ఏంటి మీరు మొత్తం రాజకీయం చేస్తుంది వట్టి జానయ్య గారు ఎవరు కాలేదు. మీరు కాదు, ఉపేంద్రాచార్య గారు కాదు, మీరందరూ వచ్చి అందరు స్టేట్మెంట్ ఇస్తారు. ఎక్కడ 24 కులాల బీసీలు తొలగించింది మీరు. బీసీ కులాలను తొలగించి ఆంధ్ర ప్రాంతానికి కులాలని ఈనాడు బీసీల జనాభా తగ్గడానికి కారణం మీరు చేసిన మార్గాలే. రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో, అన్ని రంగంలో 24% కుదించింది మీరు. 26 ఎక్కడ చేయలేదు. అన్ని కరెక్ట్ చేసిన మాలాగా దేశంలో ఎవరు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులని మీరు బీసీలు భవిష్యత్తులో నాయకులు ఊరికి అట్లా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. ఒక్కసారి వట్టి జానయ్య గారితో మాట్లాడితే ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, రాజారాం యాదవ్ ఒకసారి వట్టి జానయ్య గారితో మాట్లాడదాం. వట్టి జానయ్య గారు ఏంటి మీ వ్యూ ఏంటి? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఎస్ చెప్పండి. చెప్పండి వట్టి జానయ్య గారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి. మీరు మాట్లాడుతూనే ఉండండి, కంటిన్యూ చేయండి, మాట్లాడుతూనే ఉండండి. వట్టి జానయ్య గారు పీసీఆర్ లేకపోతే ఫోన్ ఇన్లోకి తీసుకోండి వట్టి జానయ్య గారిని. ఆలోపు ఉపేంద్ర గారు
సో ఇప్పుడు అల్టిమేట్ గా 50% దాటింది ఏంటి ప్రాబ్లం? 50% దాటింది, ఇవన్నీ ఏం చేసినా లాభం లేదు కదా. 50% దాటొద్దు అన్నది మెయిన్ హైడల్ ట్రిపుల్ టెస్ట్ లో. ఇప్పుడు అదే 50% దాటనీకి వీల్లేదు అని చెప్పి షుడ్ నాట్ ఎక్సిడ్ 50% అనేది కృష్ణమూర్తి కేసులో చెప్పడం జరిగింది. ఫైనల్ గా అది 2010లో వచ్చింది కాబట్టి దాన్నే ప్రమాణంగా తీసుకొని ఈ దేశంలో ఈ రిజర్వేషన్ల అంశాల పట్ల అనేక రాష్ట్రాలలో సబ్సిక్వెంట్ గా వచ్చిన సురేష్ మహాజన్ గానీ లేకపోతే మిగతా అన్ని కేసులలో కూడా ఇదే చెప్పడం జరుగుతా ఉన్నది. దానికోసమే మేము ఇవన్నీ దాటనీకి మీరు ముందుకు పోవడానికే మేము సహకరించినాం కానీ మేము ఎప్పుడు కూడా వాళ్ళు చేసేదానికి మేము అడ్డుపడట్లే. చరణ్ గారు ఇప్పుడు మేము మాట్లాడేదానికి అడ్డుపడుతున్నారు కానీ వాళ్ళు చేసేదానికి మేము ఎప్పుడు కూడా వాళ్ళు అసెంబ్లీలో నేను రాజకీయ పరంగా కాకుండా మీరు బీసీ కమిషన్ మెంబర్ గా ఏం చేయాల్సి ఉండే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? సరే జరిగింది జరిగింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇది చిలికి గాలం అనేది సుప్రీం కోర్టు కాడికి వెళ్తుందండి. సుప్రీం కోర్టులో కూడా వాళ్ళు అడిగేది ఏంటంటే చివరిగా ఫైనల్ గా ఏమైతుందంటే రిజర్వేషన్లు పెరగాలంటే కాంటెంపరీ సీరియస్ ఎంపరికల్ ఎంక్వైరీ ఉన్నదా అని చెప్పేసి అని అంటారు. వీళ్ళు చేసినవన్నీ కూడా అక్కడ చూపిస్తే అక్కడ వాళ్ళు ఎక్విప్మెంట్స్ ఏం వాడారు, ప్రమాణ పద్ధతులు ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు సాటిస్ఫాక్షన్ అయితే ఏమైనా కోర్టు అవకాశం ఇస్తే పెంచుకుంటారు. కానీ వీళ్ళు చేసిన విధానాలే తప్పులు తడక అవన్నీ కూడా మరి కోర్టులో అక్కడ. సరే, ఇప్పుడు మీరు అప్పుడు కేసు వేసిన తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ ద్వారానే చేశారు కదా. డెడికేటెడ్ కమిషన్ దాని విషయంలో హైకోర్టు ఉపేంద్ర గారికి యాడ్ చేస్తాను. చెప్పండి. ఉపేంద్ర గారికి యాడ్ చేస్తాను నేను. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% బార్ అని చెప్పలేదండి. చెప్పలేదు కానీ సుప్రీం కోర్టు చెప్పింది. నెంబర్ టూ చాలా చెప్తా. ఒక్క నిమిషం ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నా ఉపేంద్ర అన్న. నెంబర్ 2 ఎక్కడ కూడా ఎప్పుడైతే 19 లో అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండ్రో 50% బీసీల వరకు వచ్చారు 50%. నేను అనేది ఏంటంటే బలహీన వర్గాలు ఈ దేశంలో ఏ రకంగా మా నోరు మూయబడుతున్నాయి, ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నాయి ఉదాహరణ చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఈ 2019 తర్వాత కూడా మహారాష్ట్ర బిహార్ లో వచ్చిన తర్వాత మహారాష్ట్ర బిహార్ లో కొట్టేశారు అంటున్నా. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కూడా బీహార్ లో మహారాష్ట్రలో కొట్టేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే భరత్ గారు మీకు తెలుసు, ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు వాళ్ళకు రిజర్వేషన్స్ వచ్చినాయి. అద్భుతంగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు సేఫ్టీ గార్డ్స్ ఉన్నాయి. కానీ బలహీన వర్గాలకు వచ్చి విషయానికి వచ్చారనే దేశంలో రకరకాలు ఈ ఇంతకుముందు రాజేంద్ర లాస్ట్ ఇయర్ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఒక కులము బీసీలో ఉంటే ఇంకో దగ్గర ఎస్సీలు, ఇంకో దగ్గర ఎస్టీలు, ఇంకో దగ్గర ఇట్లా రకరకాలు ఉండడం వల్ల కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు ప్రతిసారి. అంటే దాన్ని ఇలా సందర్భంగా చెప్తున్నా నేను, రాష్ట్రాలకే రిజర్వేషన్లు అప్పచెప్పాలి. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రం, కొన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఒక మాట నాకు 1 నిమిషం అవకాశం ఇవ్వండి భరత్ గారు. ఈ దేశంలో ఇది పెక్యులర్ కంట్రీ. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం ట్రైబల్స్ ఉంటారు, మధ్య భారతదేశంలో ట్రైబల్స్ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అందుకోసమే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అప్పచెప్పాలి, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పేసి పెద్దలు కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఇలా రాష్ట్రాలకు కనుక అప్పచెప్తే ఇలా దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది, రేపు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తా ఉన్నారు మా ఎజెండా ఇలా రాష్ట్ర ఉపేంద్ర గారు చూపిస్తున్నారు. ఉపేంద్ర గారు ఏంటి అద్భుతంగా చెప్పండి. ఉపేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రాలకు రిజర్వేషన్ అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ అధికారం ఇవ్వడం అనేది నేరం. అది రేవంత్ రెడ్డి అన్నారా? ఓకే, ఏ కాంటాక్ట్ రేవంత్ రెడ్డి అన్నారు. నేను చెప్తున్నాను ఏం మాట్లాడి దాన్ని తీసుకొచ్చి తీసుకోవచ్చు. ఒక మాట అన్ని వ్యవస్థలు మాకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. జుడిషియరీతో సహా మాకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. ఆర్గ్యుమెంట్ జరగలేదు. రేపు సుప్రీంకోర్టు మొత్తం సుప్రీంకోర్టు అయినా కూడా మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సిందే కదా. అట్లా ఉండదు, అట్లా మాట్లాడద్దు. రేపు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయకుండా చేసే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నా నీకు అర్థం కాదు. ఎట్లయితే నాకు అర్థం కాదు. అంటే మీరు అంటే న్యాయవ్యవస్థ నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను. అదే వచ్చి సమస్య అందరు కలిసి
వ్యవస్థలే మాకు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి అంటున్నా. నేను జ్యుడిషియరీతో సహా మనకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటున్నా. నీ రేవంత్ రెడ్డి చర్చ కాదు ఇక్కడ. భరత్ అన్న ఒకటి ఏంటంటే మనవాడు చెప్పిన దానికి ఒక నిమిషం కౌశిక్, నేను ఏమంటున్నా, ఇంతకుముందు మనవాడు చాలా అంటే సింఘ్వి గారు తీసుకున్నటువంటి ఆర్గ్యుమెంట్స్, వారు భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తి, ఈ దేశంలో అనుభవం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఒక పెద్ద 10 మెంబర్లు ఆయన ఒక వ్యక్తిగా ఉన్నటువంటి అతను కూడా వారు ఏం చెప్పినారంటే భారత రాజ్యాంగంలో ఇది ఎక్కడ కూడా క్రైటీరియా లేదు, చెప్పాడు. నేను ఏమంటున్నా, ఇందిరాసాన్ని మీరు కోడ్ చేస్తున్నారు. ఇందిరాసాన్లో 9 మంది జడ్జిలు ఉంటే 5 మంది జడ్జిలు సపోర్ట్ చేశారు. అది కూడా ఎగిరిపోయింది. నేనేమంటారు, అదే ఇందిరాసాని కేసులలో ప్రత్యేక పరిస్థితులలో ప్రపోర్షనేట్ రిజర్వేషన్ దక్కనెప్పుడు పెంచుకోవచ్చు అని చెప్పాడు. అంటే దానికి డెడికేటెడ్ కమిషన్ వచ్చింది. ఈ కాంటెంపరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అనేది ఇవన్నీ కూడా ఉంటే పెంచుకోవచ్చు అనేది మనకు చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, ఇది హైకోర్టులు తేల్చే పరిధి కాదు, ఇది చివరికి చిలికి సుప్రీంకోర్టు పోయే వాళ్ళే. నువ్వు హైకోర్టు మనకు ఒకవేళ ఇచ్చింది అనుకోండి, మరి ఇప్పుడు మీరు చెప్పేది సుప్రీంకోర్టు, ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం హైకోర్టు పోయి సుప్రీంకోర్టు పోయేసరికి ఎంత పుణ్యకాలం ఈ ప్రభుత్వ టర్మ్ కాస్త కంప్లీట్ అవుద్ది. సుప్రీంకోర్టు పోగానే వెంటనే తెరుస్తారా? నేనేమంటున్నా, ఫస్ట్ హైకోర్టులో కంప్లీట్ కావాలి కదా, హైకోర్టులో కంప్లీట్ కావాలి కదా, హైకోర్టులో ఫుల్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ కావడానికి 5-6 నెలలు అవుతుంది. ఈ దేశంలో వాళ్ళు కావాలనే చెప్పేసి ఎక్కడ రాజ్యాంగం లేని సబ్జెక్ట్ ని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని కోడ్ చేస్తూ అదే జడ్జిమెంట్ పేరుతోటి ఇలా బీసీల గొంతు ఇవాళ 60 సంవత్సరాల నుంచి 70 ఇది జరుగుతూనే ఉన్నది. బీసీలని రిజర్వేషన్లు తగ్గకుండా ఉండాలి, కొత్త రిజర్వేషన్లు రాకుండా ఉండాలి, వీళ్ళ వాయిస్ లేకుండా ఉండాలంటే ఎవరు చూసినా కూడా ఇందిరాసాని కృష్ణమూర్తి అని చెప్తా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, అందుకనే వాళ్ళు ఏం చెప్తున్నాడు, కాంటెంపరీస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ తీసుకొచ్చి సాటిస్ఫై అయినప్పుడు పెంచుతా అని అంటున్నాడు. మరి అక్కడ పోయిన తర్వాత పెంచుతాడా, రేపు పెంచడా, ఏం జరుగుద్ది? భర్తనే చెప్పినట్టు అది సంవత్సరం అవుతుందా, 2 సంవత్సరాలు అవుతుందా? మరి డిలే చేసి ఇప్పుడు మీరు అడ్వకేట్ ఉపేంద్ర గారు, మీరు అడ్వకేట్ 6 వారాల పాటు వాయిదా వేశారు. 6 వారాలు అంటే నవంబర్ 25. 30 మందో 70 మంది పిటిషనర్ల లాయర్ల ఆర్గ్యుమెంట్స్ వినాలి. దానికి ఒక 4-5 రోజులు పడుతుంది. పడ్డ తర్వాత ఇది కాన్స్టిట్యూషనల్ ఇష్యూ కాబట్టి జడ్జిమెంట్ రాయాలి. జడ్జిమెంట్ రాసేందుకు మినిమం 2-3 నెలలు పట్టదా? నేను ఏమంటున్నా, ఇది ఒక్కొక్కసారి కోర్టులో పడ్డ తర్వాత ఎవరు చెప్పలేరు. హైకోర్టులోనే 3-4 నెలలు అవుతుంది. హైకోర్టులో ఏ జడ్జిమెంట్ వచ్చినా మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా ఎందుకు రిజాల్వ్ చేస్తుంది? చాలా పెండింగ్ లో ఉన్నాయి కదా. 2007లో ముస్లిం రిజర్వేషన్ ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2007లో ముస్లిం రిజర్వేషన్ మీద ఇచ్చింది కేవలం ఇంట్రీమ్ ఆర్డరే, ఫుల్ ఆర్డర్ కాదు. అప్పుడు కేజీ బాలకృష్ణన్ ఇంటరీమ్ ఆర్డర్ ఇస్తూ ఇంటరీమ్ ఆర్డర్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు, ఫైనల్ గా ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇదే కేసు కాదు, ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి దేశంలో. సంవత్సరాలు కూడా పెండింగ్ ఉంటున్నాయి. మరి దానికి ఇప్పుడు ఎవరు 9 జడ్జిల బెంచ్ ఇందిరాసాని 9 జడ్జిల అయితే 11 జడ్జిలు దాన్ని ఓవర్ రూల్ చేయాలి. 11 మంది జడ్జిలు కూర్చోవడం అంత ఈజీయా? నేను అదే ఏమంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గా మేము పైన కూర్చున్నాం, బాయ్ సాబ్, మేము చెప్పింది మీరు వినాలి, మేము పెట్టింది మీరు తినాలి అనే కోణంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవి. దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు కదా. నువ్వే సుప్రీంకోర్టువి, నువ్వే పైన ఉంటివి, న్యాయం చేయాల్సిన నువ్వే అన్యాయం చేస్తా వేదం అన్నప్పుడు ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే భరత్ గారు, ఉపేంద్రలో ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే, ఏ రాష్ట్రాలకు కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన సందర్భంలో ఏదైతే చెప్పినో, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకి రిజర్వేషన్లను అప్పచెప్పే ఒక్క రాజ్యాంగ సవరణ కనుక చేయగలిగితే, ఇలా భారతీయ జనతా పార్టీ కానీ రేపు భవిష్యత్తులో ఇంకా వచ్చే ఏదైనా కూటమి కానీ ఒక్క పని చేయగలిగితే, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు రిజర్వేషన్లు ఇచ్చుకునే హక్కును కల్పిస్తే బలహీన వర్గాలకి పూర్తి శాస్త్రమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. ఒకసారి వట్టిజాన యాదవ్ గారు తీసుకుందాం ఒపీనియన్. చాలాసేపు వట్టిజాన యాదవ్ గారు. అన్నా నమస్కారం.